అమెరికాకు CIA, రష్యాకు FSB, చైనాకు MSS, పాకిస్తాన్కు ISI. ఇలా ఏ కంట్రీస్కి ఆ కంట్రీ ఓన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ని సెటప్ చేసుకున్నాయి. మరి మన ఇండియాకి ఎలాంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉందనుకుంటున్నారా? చెప్తా చూడండి. మన కంట్రీకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇవి బయటికి కనిపించే డిఫెన్స్ సిస్టమ్స్. కానీ బయటికి కనపడకుండా అవుట్ సైడ్ కంట్రీ నుంచి మన ఇండియా కోసం పనిచేస్తూ సీక్రెట్గా టెర్రర్ అటాక్స్ లేదా ఏదైనా థ్రెట్ని ముందే అనాలిసిస్ చేసే ఒక పవర్ఫుల్ ఏజెన్సీ మన ఇండియా దగ్గర ఉంది. అదే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. అదర్ కంట్రీస్ మన ఇండియా గురించి ఏమనుకుంటున్నాయి, ఏమైనా ప్లాన్స్ వేస్తున్నాయా, యాంటీ ఇండియా యాక్టివిటీస్, ప్రివెంటింగ్ థ్రెట్స్ ఫ్రమ్ అబ్రాడ్, టెర్రరిస్ట్ యాక్టివిటీస్, ఇలా ప్రతి దాన్ని సీక్రెట్ గా అనాలిసిస్ చేస్తూ మన ఇండియాను 24/7 ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఈ అండ్ దీంట్లో పని చేసే వాళ్ళకి వాళ్ళ రియల్ ఐడెంటిటీ ఉండదు. కేవలం వాళ్ళు చేయాల్సిన మిషన్స్ మాత్రమే ఉంటాయి. ఒకవేళ ఆ మిషన్ సక్సెస్ అయినా ఎలాంటి రివార్డ్స్, మెడల్స్ ఉండవు. ఈ 1968లో ఇండియా పాకిస్తాన్ వార్ తర్వాత మన ఇండియాకు ఒక సీక్రెట్ ఏజెన్సీ ఉండాలని రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అనే పేరుతో ఎస్టాబ్లిష్ చేశారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. డన్.